అందరికీ నమస్కారం. ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీ శివరాత్రి వచ్చింది. ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడట. ఈ రోజున శివుడు శివలింగాకారంలో అవతరించాడని, అర్ధరాత్రి సమయంలో జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడు తన భక్తులతో పార్వతీదేవితో కలిసి కళ్యాణం చేసుకున్న మహోత్సవంగా కూడా పూజిస్తారు. అయితే ఈ ఒక మహాశివరాత్రి ఉపవాసము జాగరణ చేసితే చాలు అనేక జన్మల పాపాలు నశిస్తాయని చెబుతున్నారు. అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కొన్ని రకాల దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికేల దీపం. దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు. అలాగే ఈ నారికేల దీపంతో పాటు పిండి దీపము, ఆకాశ దీపం, బిల్వపత్ర దీపం, ఆవు నెయ్యి దీపాలు ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజు తప్పనిసరిగా వెలిగించాలి. శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు, వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాము. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4:45 చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 5:30 వరకు చతుర్దశి ఉంటుంది. మహాశివరాత్రి వ్రత సంకల్పం. మమ సర్వ పాపక్షయ ద్వారశ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాశివరాత్రి వ్రత అహం కరిష్యే. కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం 15వ తేదీ శివరాత్రి పండుగను జరుపుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే శివుని పూజించాలి. ఈ రోజు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి. అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేల దీపం వెలిగించండి. మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టి మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా 2 చిప్పలుగా పగిలేలాగా చూసుకోండి. అందులో ఒక కొబ్బరి చిప్పను దేవునికి నైవేద్యంగా సమర్పించండి. ఇక రెండవ కొబ్బరి చిప్ప అంటే 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పకు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అయితే ఈ కొబ్బరి నేరుగా కింద పెట్టకూడదు కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్ కానీ విస్తరాకు కానీ తీసుకొని దాంట్లో పిడికెడు బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించండి. ఈ కొబ్బరి దీపాన్ని పుష్పాలు సమర్పించి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇక శివరాత్రి రోజు వెలిగించే నారికేల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనమిస్తాడట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక చివరిగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివునికి కూడా ఆ హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. మహాశివరాత్రి ముగింపు ప్రార్థన. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ వెలిగించండి. అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తరువాత ఈ దీపాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవచ్చు లేదా పరవన్నం చేసుకొని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి. అలాగే శివునికి కూడా 3 కళ్ళు ఉంటాయి కాబట్టి శివరాత్రి రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివుడు ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడట. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించినా చాలా మంచిది. బియ్యపిండితో కొంచెం బెల్లం తురుము కలిపి
అలాగే కొన్ని పాలు పోసి ఈ పిండితో 2 దీపాలు తయారు చేసుకొని మీ పూజ గదిలో కానీ, శివాలయంలో కానీ దీపాలు వెలిగించండి. శివరాత్రి రోజు పిండి దీపాలు వెలిగిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని నమ్మకం. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ఒకటి. బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందట. కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలి అంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా బిల్వపత్ర దీపం వెలిగించండి. అయితే ఈ బిల్వపత్ర దీపం ఎలా వెలిగించాలి అంటే, ఒక బిల్వపత్రాన్ని తీసుకొని ఆ బిల్వపత్రం పైన ఒక మట్టి దీపం పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా దీపం కింద బిల్వపత్రం పెడితే దాన్నే బిల్వపత్ర దీపం అంటారు. శివరాత్రి రోజు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అయితే బిల్వపత్రాలు అందుబాటులో లేనివారు దీపం కింద తమలపాకు పెట్టి కూడా దీపారాధన చేయవచ్చు. అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ కుటుంబంలో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అయితే జాతకంలో శని దోషాలు, రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. జాతక దోషం ఉన్న వెంటనే తొలగిపోతాయి. ఇక అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. అలాగే శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు 1,000,000 రెట్లు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గంధం నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత, అదృష్టం కలిసి వస్తాయి. ఇక అప్పుల సమస్యతో బాధపడేవారు ద్రాక్ష పండు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి. అలాగే నల్ల నువ్వులతో శివలింగానికి పూజిస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే పెసరపప్పు శివునికి అర్చన చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. శివరాత్రి పర్వదినాన ఒక బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తే చాలు, జన్మజన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక జమ్మి ఆకులు శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు శని దోషాలు తొలగిపోతాయి. శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండీ ప్రదక్షిణలు చేయాలి. ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఇక ఈ శివరాత్రి రోజున ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు, మీ కుటుంబంపై ఆ శివుని యొక్క చల్లని చూపు పడుతుంది. ఈ శివరాత్రి రోజున బొట్టు పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది. శివరాత్రి పర్వదినాన ఈ శివరాత్రి ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి, చాలా మంచిది. అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి కూడా భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇక శివరాత్రి నాడు పొరపాటున కూడా తులసి దళాలతో శివుని పూజించకూడదు. అలాగే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివపురాణం చదవండి. ఈ రోజు శివపురాణం చదివినా, శివలీలలు విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశ దీపం వెలిగిస్తే చాలా మంచిది. సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు. కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. మీ ఇంటి ఆవరణంలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించాలి. శివరాత్రి రోజు ఆకాశ దీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుష లభిస్తుందని నమ్మకం. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో 11 దీపాలు వెలిగించండి. డబ్బు కష్టాలు తీరిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షను ధరిస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక వివాహం ఆలస్యం అవుతుందనుకున్న వారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. ఈ రోజు చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేస్తే
కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.